జై దుర్గా భవానీ జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, ఆరోగ్య, శాంతి, వ్యాపారం అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధికి, వ్యవసాయ ఫలితాలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా 100% చేయబడును. గురూజీ అర్జున్ రాజు. ఫోన్ నెంబర్ 8886745959. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 12వ తేదీన తులారాశి వారి జాతకులు మీ ఇంటికి 2 దేవతలు రాబోతున్నారు. వీరి యొక్క విషయంలో మీరు మాత్రమో ఈ రోజున ఈ చిన్న తప్పిదం చేస్తే గనక శ్రావణ మాసంలో మీ ఇంటికి రాబోతున్నటువంటి దేవతలను అడ్డుకున్న వారు అవుతారు. కావున ఈ చిన్న పొరపాటు అస్సలు చేయకూడదు. అయితే అసలు తులారాశి వారి యొక్క జాతకులకు ఈ ఆగస్టు 12వ తేదీన ఎలా ఉండబోతుంది, ఎటువంటి కష్టాల నుండి బయటపడబోతున్నారు, ఏ దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండబోతుంది, అలాగే మీరు చేయకూడనటువంటి ఆ చిన్న పొరపాటు ఏమిటో కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా తులారాశి వారి జాతకులకు ఆగస్టు 12వ తేదీ చాలా వరకు కూడాను లక్కీ డేగా చెప్పడం జరుగుతుంది. మీరు అనుకుని అవ్వని పనులన్నిటినీ కూడా ఈ రోజున పూర్తి చేస్తారు. మీ యొక్క ప్రమేయం లేకుండానే ఎన్నో రకాల సమస్యలకు ఈ రోజున చెక్ పెట్టబోతున్నారు. అది కూడా ఈ 2 దేవతల యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా ఉండడంతోనే ఈ రోజున ఈ దేవతల యొక్క నీడ మీ ఇంట్లో ఉంటుంది. అయితే ఈ రోజున మీరు ఏమరపాటుగా కూడాను ఒక చిన్న తప్పిదం చేయకూడదు. ఆ యొక్క తప్పిదం ఏమిటంటే గనక ఈ రోజున ఎవరు అడిగినా కూడాను కళ్ళు ఉప్పు కానీ మెత్తని ఉప్పును కానీ ఎవరికి ఇవ్వదు. అరువుగా కానీ మామూలుగా కానీ ఇంటి చుట్టుపక్కల వారు కానీ ఎవరు అడిగినా కూడాను కళ్ళు ఉప్పును ఈ రోజున ఎవరికి ఇవ్వద్దు. ఇలా దానం చేస్తే గనక ఖచ్చితంగా ఈ రోజున తరతరాలకు సరిపడా దరిద్రం సొంతం చేసుకున్న వారు అవుతారు. అమ్మవారు అలిగి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది. ఈ రోజున మీ ఇంటికి రాబోతున్న 2 దేవతలు ఎవరో మీకు తెలుసా అండి? లక్ష్మీదేవి స్వయాన మిమ్మల్ని అనుగ్రహించడం కోసం మీ ఇంటి తలుపు తట్టబోతూ ఉన్నది. అలాగే పరమశివుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించి మీ కష్టాలు తీర్చేయడానికి రాబోతూ ఉన్నాడు. ఈ రోజున మీరు తెలుసో తెలియకో ఈ యొక్క పని చేస్తే గనక ఖచ్చితంగా మీకు ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా భావించే కల్లుల ఉప్పును ఈ రోజున ఎవ్వరికి ఇవ్వద్దు. మీ యొక్క స్వహస్తాలతో ఇలా చేస్తే గనక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడమే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. కుటుంబంలో కూడా గొడవలు రావడము, ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు మీరే కారకులు అవుతారు. క్షీరసాగర మదనంలో అమ్మవారితో పాటుగా ఉద్భవించింది ఉప్పు. ఈ రోజున ఉప్పు విషయంలో ఏ మాత్రము కూడాను అజాగ్రత్తగా ఉన్నా కూడా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, తులారాశి వారి జాతకులు ఆగస్టు 12వ తేదీన మీకు గోచార ఫలితాలు అనుకూలంగా ఉండాలన్నా, భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండాలి అన్నా, దైవ బలంతో అన్ని కార్యాలు సాధించాలి అన్నా ఈ రోజున ఈ చిన్న పొరపాటును అస్సలు చేయొద్దు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.